తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది. రావిర్యాల పరిధిలో టెస్సరాక్ అనే డిఫెన్స్ స్టార్టప్ కంపెనీకి 5 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేయడంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఓపెన్ మార్కెట్లో 200 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 7 కోట్లకే కట్టబెట్టారని, దీని వెనుక సీఎం సోదరుడి హస్తం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్ని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ చేశారు. ఆ కంపెనీతో సీఎం ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని, పక్కా ట్రాన్స్పరెన్సీతో రూల్స్ ప్రకారమే ల్యాండ్ అలాట్మెంట్ జరిగిందని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ తప్పుల్ని కవర్ చేసుకునేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేస్తోంది. మరి ఈ ల్యాండ్ అలాట్మెంట్ వెనుకున్న యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఈ పొలిటికల్ వార్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. సింధు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భారత ఫ్యూచర్ సిటీ అంశమే హాట్ టాపిక్గా మారింది. ఈ భారత ఫ్యూచర్ సిటీ పైనే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ భారత ఫ్యూచర్ సిటీకి ప్రాజెక్టు హాట్ టాపిక్గా మాటల యుద్ధం కొనసాగుతున్న క్రమంలోనే ఇటు కేటీఆర్ వర్సెస్ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నట్లుగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. రావిర్యాల పరిధిలో ఉన్నటువంటి డెసెక్ డిఫెన్స్ స్టార్టప్ కంపెనీకి 5 ఎకరాల ల్యాండ్ను కేటాయించారు. ఓపెన్ మార్కెట్లో 200 కోట్ల విలువ ఉండేటువంటి ల్యాండ్ను కేవలం 7 కోట్ల రూపాయల విలువకే ప్రభుత్వం అలాట్మెంట్ చేసింది. ఈ అంతా కూడా చాలా స్కామ్ జరిగింది. ఇటువంటి ప్రభుత్వ పనులు కావచ్చు, ప్రభుత్వం ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సీఎం సోదరుడి హస్తంతోనే సీఎం ఫ్యామిలీకి ఈ కంపెనీతో సంబంధం ఉంది, అందుకోసమే 7 కోట్ల రూపాయలకు మాత్రమే ప్రభుత్వం అలాట్మెంట్ చేసిందంటూ ఆధారాలుగా కొన్ని ఫోటోలు కావచ్చు, మీటింగ్ సంబంధించినటువంటి లింక్స్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కేవలం గతంలో చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తుంది. సీఎం ఫ్యామిలీకి ఈ కంపెనీకి అలాట్మెంట్కు ట్రాన్స్పరెన్సీతోనే రూల్స్ ప్రకారమే అలాట్మెంటు జరిగినట్టుగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ చీప్ పాలిటిక్స్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి, సీఎం సోదరులకు ఈ కంపెనీకి సంబంధించినటువంటి అలాట్మెంట్ కావచ్చు, ఈ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ తీరు మార్చుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉంది. సీఎం ఫ్యామిలీకి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి కంపెనీకి ల్యాండ్ కేటాయించిన అంశంపై ఎటువంటి సంబంధం లేదు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సీఎం సంబంధించినటువంటి సోదరులు ఎవరు ఇన్వాల్వ్ కాలేదంటూ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ల్యాండ్ కేటాయింపు కావచ్చు, ఎంత మేరకు కేటాయించారు, ఏ రూల్స్ ప్రకారం కేటాయించారు, ఎంత విలువ ఉంటుందంటూ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు, ఈ అలాట్మెంట్ చేసినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకెటువంటి పరిణామాలు దారి తీస్తాయి? ఈ ఓపెన్ మార్కెట్లో నిజంగానే 200 కోట్ల విలువ ఉందా? కేవలం ప్రభుత్వం 7 కోట్ల రూపాయలతోనే అలాట్మెంట్ చేసిందా అనే చర్చ అయితే రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఇప్పటికే అధికార ప్రతిపక్ష నేతల మధ్య అనేక అంశాలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇటు గోదావరి నది యాజమాన్యం బోర్డు మీటింగ్ అంశాలపై మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా ఈరోజు ఫ్యూచర్ సిటీ సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ సంబంధించినటువంటి చర్చకు కేటీఆర్ వర్సెస్ శ్రీధర్ బాబు అన్నట్టుగా రాజకీయ పరిణామాలు కొనసాగాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ కావచ్చు, లోకాయుక్తను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తప్పకుండా ఈ అలాట్మెంట్ విషయం కావచ్చు, ఇందులో సీఎం సోదరుల హస్తం ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు పాటించకుండా రూల్స్ను అతిక్రమించి ల్యాండ్ను కేటాయిస్తూ కోట్ల నిధులు, కోట్ల రూపాయల భూములను స్కాములు చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇంకా ఈ అంశం ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తా ఉంది. ఇంకా సీఎం ఏమైనా స్పందిస్తారా, సీఎం సోదరులు ఏమైనా స్పందిస్తారనే చర్చ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సింధు, తిరుపతి, అసలు ఫ్యూచర్ సిటీ గురించే తీసుకుంటే ఇది చాలా రోజుల నుంచి ఏదో రకంగా రాజకీయ పరంగా ఈ టాపిక్ని మనం వింటూనే ఉంటాం. అసలు ఇప్పుడు కేటీఆర్ ఎలాంటి ఆధారాలతో ఈ కమెంట్స్ చేయాల్సి వచ్చింది?
సీఎం సోదరుడికి లబ్ధి చేకూర్చే విధంగా ఆ ప్రభుత్వం వ్యవహరించింది. 200 కోట్ల రూపాయల ఓపెన్ మార్కెట్ను 7 కోట్లకు మాత్రమే ఇచ్చారంటూ వారు అఫీషియల్గా ఒక వెబ్సైట్ను ఏర్పాటు చేసినటువంటి కాపీలను మీడియా రూపకంగా ఈరోజు రిలీజ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు కావచ్చు, ఆ మీడియాకు సంబంధించినటువంటి ఓనర్ పేరు కావచ్చు, ఎక్కడ ఎకరం ల్యాండ్ని అలాట్ చేశారో అవన్నీ వివరాలను సేకరిస్తూ ఇందులో సోదరుడు కృష్ణారెడ్డి సంబంధించినటువంటి హస్తం ఉంది. అందుకోసమనే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 7 కోట్లకు కేటాయించినట్టు కొన్ని ఆధారాలను ఆ వెబ్సైటులో ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి అవన్నీ కావచ్చు, వెబ్సైటుకు సంబంధించినటువంటి ఆధారాలను ఒక ఫోటో రూపకంగా మీడియా సమావేశంలో వెల్లడించి ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొడుతూ అటువంటి ఏమీ జరగలేదు, కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇటువంటి కొత్త అంశాలను తెర మీద తీసుకొచ్చి ప్రజలకు డైవర్షన్ పాలిటిక్స్ను చేస్తూ ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు, ప్రజలకు అన్ని విషయాలు తెలిసినట్టు కూడా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆధారాలను మాత్రం ఆయనే మీడియాకు వెల్లడించారు. ఇక ముందు కూడా గవర్నర్ కావచ్చు, లోకాయుక్తలో ఈ అంశానికి ఫిర్యాదు చేసి ఎందుకోసమని ఈ కంపెనీకి 7 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకొని 200 కోట్ల విలువ చేసే భూమిని ఏ విధంగా అలాట్మెంట్ చేశారు, ఏ విధంగా వారి నియమ నిబంధనలు పాటించారు, ఇంకా ముందు కూడా పోరాటం చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సీఎం సోదరులంతా కూడా అనేక స్కాములు కావచ్చు, అనేక దందాలు కొనసాగిస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అయితే సీఎం ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రాజకీయాలను కొనసాగించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.